హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను మరో కొత్త వీడియోతో. ఈసారి ఈ కథ ఒక ఫెయిరీ కథ అనమాట. మన ఫ్రెండ్స్లో ఎవరో ఒక దోలకొండిగాడు ఉంటాడు కదా, అలాంటి దోలకొండిగాడు ఒక ఫెయిరీని పుష్ చేస్తుందన్నమాట. అది ఫెయిరీ లోకం అవటంతో అక్కడ ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ నుంచి మన హ్యూమన్ వరల్డ్కి ఒక ఫెయిరీ వస్తుందన్నమాట, అంటే తొయ్యబడిందనమాట. సో అది వచ్చి చుట్టుపక్కల మొత్తం చూస్తే మొత్తం గార్డెన్స్, కానీ మనుషులు ఎవరికి కనిపించకూడదన్న ఉద్దేశంతో అది అక్కడ ఎక్కడన్నా దాక్కుందామని చెప్పి పరిగెడుతూ ఉంటుందన్నమాట. ఇలా పరిగెట్టడానికి ఒక చోట ఒక పొద కనిపిస్తుంది. ఈ ఫెయిరీస్ ఏంటంటే వాళ్ళ బాడీస్ని ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, అంటే చిన్నవి కానీ పెద్దవి కానీ చేసుకుంటారు. ఈ ఫెయిరీ కూడా చిన్నగా మారి ఒక పొదలో దాక్కుంటుందన్నమాట. అక్కడ ఒక యువరాణి వచ్చి ఆ పూదోటల మొత్తాన్ని చూస్తుందని చెప్పేసి అక్కడ గమనించి ఏదో పొద ఊగుతున్నట్టుగా అనిపించి దగ్గరికి వచ్చింది అనమాట. ఆ పొదను విడదీయగా అందులో ఈ ఫెయిరీ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరిని చూసుకొని తడుచుకు చేస్తారనమాట. అప్పుడు ఈ ఫెయిరీ ఏడుస్తుంటే, నీకేం పర్వాలేదు, నేనున్నాను, అసలు ఏమైందో ముందు చెప్పు అని చెప్పేసి తను అడుగుతుందన్నమాట. అప్పుడు ఈ ఫెయిరీ తనకేం జరిగిందో మొత్తాన్ని చెప్పింది. తన దోలకొండ ఫ్రెండ్స్ అందరూ కూడా దాన్ని తోసేశారు, ఇప్పుడు ఈ హ్యూమన్ వరల్డ్లో పడ్డాను, ఎలా వెళ్ళాలో తెలియదు అని. ఆ రాణి నీకేం పర్వాలేదు, నేను తోడుంటాను నీకు, నువ్వు వెళ్ళేంత వరకు అని చెప్పేసి హామీ ఇస్తుంది. ఇలా హామీ ఇచ్చిన వెంటనే ఇక అడ్వాంటేజ్ తీసేసుకొని ఇక అందులోనే ఉండిపోద్ది అనమాట. ఇక వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఒక కాలం గడిపిస్తూ ఉంటారు. వచ్చిన పని మర్చిపోయినట్టుంది అక్క. సో కొన్నాళ్ళకి ఈ యువరాణి కొంతమందిని తీసుకొని పిక్నిక్కి వెళ్ళిందనమాట. ఎక్కడికి? అడవిలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రమాదం బారిన పడతారు కదా, అది వాళ్ళకి ఇంకా తెలిసినట్లేదు. ఇక ఆడుకుందామని చెప్పి ఒకళ్ళు కళ్ళు మూసుకున్నారు, మిగిలిన వాళ్ళు దాక్కోవటానికి అడవిలోకి పరిగెట్టారు. యువరాణి బాగా ఆడినట్టుంది, తనను ఎవరూ పట్టుకోలేదు. ఇక ఎవరు ఎక్కడికి పోయారా అని చెప్పేసి తనే మళ్ళీ అదే పిక్నిక్ స్పాట్కి దగ్గరికి వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారా లేదా అని చెప్పేసి వాళ్ళందరి కోసం తిరుగుతూ వెళ్తుండగా భూమి ఒక్కసారిగా మెత్తబడి పెద్ద గుంట పడిపోద్ది అనమాట. ఆ గుంటలో మన యువరాణి పడిపోయి ఇక పైకి ఎక్కుదామన్నా సరే ఎక్కలేక అందులోనే ఉండిపోద్ది. కానీ మన పూదోటలో ఉన్న ఫెయిరీ ఎంతసేపటికి యువరాణి కనిపించకపోయేటప్పటికల్లా కంగారు పడి వెతుక్కుంటూ ఉంటుందన్నమాట. తనకి పిక్నిక్కి వెళ్ళిందని తెలిసి ఆ అడవి దగ్గరలోకి వెళ్ళి పైనుంచి అంతా గాలిస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా సరే ప్రిన్సెస్ కనపడదు. కానీ ఒక చోట ఒక గుంటలో ప్రిన్సెస్ పడిపోయి ఉంటుంది. అది చూసి హెల్ప్ అని చెప్పేసి అందరినీ పిలుస్తుంది. కానీ ఎవడుంటాడు అడవిలో? ఎవ్వడు ఉండడు హెల్ప్ చేయడానికి. మళ్ళీ వెంటనే రాజు దగ్గరికి వెళ్ళేసి ఉన్నది మొత్తం చెప్పిద్ది అనమాట. కానీ రాజు ఫస్ట్లో కంగారు పడ్డా ముందు కూతురు విషయం అనేటప్పటికల్లా దెబ్బకి లేచి కూర్చొని, నువ్వే నా కూతుర్ని ఏదో చేసావంటే, అప్పుడు ఫెయిరీ నేనే ఏదో చేస్తుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాను, చిప్పు దొబ్బిందా, రా చూపిస్తా అని చెప్పేసి మన రాజుని వెంట పెట్టుకొని వెళ్తుందనమాట. మన రాజుతో పాటు వెనకాల కొంతమంది ఉండాల్సిందే కదా, భటులందరినీ తీసుకొని ముందుకెళ్తూ ఉంటారనమాట. ఫెయిరీ ఏమో దారి చూపిస్తూ ఉంటుంది. చివరికి వచ్చి ఆ గుంట దగ్గర వెళ్తారు. బట్ ఆ గుంట చాలా లోతుగా ఉంటుంది. ఆ గుంటలో నుంచి యువరాణిని ఎలాగోలా సైనికులు తీసుకొస్తారనమాట. తీసుకొచ్చేటప్పుడు మన ఫెయిరీ చాలా బాధపడుతుంది, ఏమైనా చచ్చిందేమో అని. ఇక వెంటనే తను హార్ట్ బీట్ విందామని చెప్పేసి గుండె మీద చూపెడుతుంది. మన యువరాణి అప్పటికే స్పృహలోకి వస్తుంది, వచ్చి ప్రాంక్ చేస్తుంది అనమాట. ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అయిన వెంటనే మన రాజు తను చేసిన ఉపకారానికి మెచ్చుకొని ఆ ఫెయిరీని కూతురుగా దత్తత తీసుకుంటాడనమాట. ఇక తను కూడా తన కూతురుతో పాటు ఒక కూతురు. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, అయినా పర్లేదు, ఇద్దరు అక్క చెల్లెలు అయ్యారనమాట. అంతే ఫ్రెండ్స్, నా కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో గోస్ట్ గురించి తీద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక అది చూడాలనుకుంటే, లేదు మీరు ఏదైనా ఐడియా ఇవ్వాలనుకుంటే కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.